మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. నిధుల సమీకరణతో పాటు క్షేత్రస్థాయి పనులపై సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు సేకరించి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఫేజ్ 1 కు సంబంధించిన బడ్జెట్ అంచనాలు, కిలోమీటర్ల లెక్కలు ఇప్పటికే సిద్ధం కాగా తాజాగా ఫేజ్ 2 టెండర్స్ డిపిఆర్ఓలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. మూసీ సుందరీకరణకు శరవేగంగా అడుగులు. నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల సేకరణ. ఫేజ్ 2 టెండర్లు, డిపిఆర్లకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ జీవనాడిగా వెలుగొందిన మూసీ నదిని అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పనులకు ఎలాంటి బ్రేక్ పడకుండా ఉండేందుకు ఆయా మున్సిపల్ కమిషనర్లు అత్యంత తక్కువ వడ్డీ రేట్లకు లభించే రుణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. గ్లోబల్ ఏజెన్సీలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో నిధులు రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. దీంతో ఆ పనుల్లో తలములకలయ్యారు అధికారులు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఫేజ్ 1 కార్యాచరణ ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. ఫేజ్ 1 కింద మొత్తం 21 కిలోమీటర్ల మేర మూసీ నది పరిధిని అభివృద్ధి చేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే 7,345 కోట్ల 12 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. స్టెచ్ ఏ కింద హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, స్టెచ్ బి కింద ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.80 కిలోమీటర్లు మూసీ ప్రక్షాళన చేయనున్నారు. ఇలా రెండు వైపుల నుంచి వచ్చే స్టెచ్లు బాపుఘాట్ దగ్గర ప్రతిపాదిత గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో అనుసంధానమవుతాయి. ప్రాజెక్టులోని మొదటి ఫేజ్ పనులు ఒకవైపు పట్టాలెక్కుతుండగానే భవిష్యత్ కార్యాచరణపై స్పీడ్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ల తయారీని వేగవంతం చేయాలని, తక్షణమే టెండర్ల ప్రక్రియకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టు పరిధిలోకొచ్చే మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వెంటనే టెండర్లు పిలవాలని, కొత్వాల్గూడ ఎకో పార్కుకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. మూసీ నదిని కేవలం ప్రక్షాళన చేయడమే కాకుండా హైదరాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే ఎకనామిక్ కారిడార్ గా మార్చాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం నిధుల కొరత లేకుండా కేంద్ర, అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీ రుణాలను ఓవైపు సేకరిస్తుండగానే మరోవైపు ఫేజ్ 2 కూడా ఇప్పుడే పునాది వేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ మెగా ప్రాజెక్టుతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా ఖ్యాతి సంపాదిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.